దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 115 అధ్యాయం 1వ వచనం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యముల బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాక. చూడండి, ఈ లోకములో అనేక మంది అవివేక హృదయము కలిగి తామే జ్ఞానులమని చెప్పుకుంటూ అక్షయుడైనటువంటి దేవుని యొక్క మహిమను క్షయమైగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపంగా మారుస్తూ ఉన్నారు. దుర్నీతి చేత దేవుని యొక్క సత్యమును అడ్డగిస్తూ తమ యొక్క హృదయ దురాశలు బట్టి నడుచుకుంటూ మరి దేవుని ఎరిగి కూడా దేవునిగా మహిమపరచడం లేదు, ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం లేదు. మరి వాదనలు పెట్టుకొని తమ వాదములు యందు వ్యర్థులుగా ఉంటూ ఉన్నారు. అయితే మరి దేవుని యొక్క సత్యమును అసత్యముగా మార్చి సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తూ ఆరాధిస్తూ, మనుషుల్ని పూజిస్తూ ఆరాధిస్తూ సేవించేవారుగా ఉంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే హేరోదు అతను రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని ఉపన్యాసం చేస్తున్నప్పుడు అక్కడ వింటున్నటువంటి జనులందరూ కూడా ఇది దైవస్వరమే కానీ మానవుని స్వరము కాదని పొగుడుతుంటుంటే మరి అతడు దేవుని మహిమపరచలేని కారణాన ప్రభుదూత అతన్ని మొత్తింది. అప్పుడు అతడు పురుగులు పడి చనిపోయాడు. చూడండి, దేవునికి చెందవలసినటువంటి మహిమను దేవునికి మాత్రమే చెల్లించే వారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. వారికి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారికి ఉన్న కుటుంబంలో ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, బాధలు, అనారోగ్య సమస్యలు, సమస్త సాతాను శోధన ప్రభావములు ఏసునామలు ఇప్పుడే తీసివేయండి. వారిని విడిపించండి, రక్షించండి, కాపాడండి. నిన్ను మాత్రమే సేవించి నీకు మాత్రమే మహిమపరిచే ప్రజలుగా నీ ప్రజలు సిద్ధపరచండి. దినమంతా పగలు రాత్రి నీ ప్రజలకు నీ సన్నిధి తోడుగుంచండి. అయ్యా తండ్రి, సాతాను పాపం శోధనలో పడకుండా తప్పించి కాపాడమని యేసునామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.